హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన దగ్గరికి ఇంకొక చిన్న కార్ అయితే వచ్చాము. ఈ కార్ అయితే హుండాయ్ శాంత్రో జింగ్ అండి. 2005 మోడల్, చాలా తక్కువ మోడల్ కదా. ఇప్పటి వరకు మనం పెట్టిన అన్ని కార్ల కల్లా లో మోడల్ ఇదే. ఈ కారు కూడా మనది కాదండి, కస్టమర్ది. ఇంతకుముందు ఒక ఆల్టో పెట్టాను చూసారా, ఆ ఆల్టోను ఈ శాంత్రో రెండు కూడా ఒకలవే. ఆయన కూడా చిన్నపాటి డీలరు. ఆయనకి ఒక ఫ్యాన్సీ షాప్ ఉండేది. ఆయన ఏదో సైడ్గా తెచ్చుకొని ఒక 1000-2000 ప్రాఫిట్స్తో సేల్ చేస్తూ ఉంటాడు. సో అతను చాలా లో మోడల్. మనల్ని అడగడం జరిగింది, కొంచెం నాకు కూడా పెట్టాను, అందువల్ల వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వెహికల్ చూద్దాం రండి. వెహికల్ వచ్చేసి 2005 శాంత్రో జింగ్, లైట్ గోల్డెన్ కలర్ ఇది. వెహికల్ వచ్చేసి బానెట్ అయితే ఆల్రెడీ రిపెయింట్ అయింది, కొంచెం లైట్గా స్పాట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ టాప్ చూస్తే టాప్ అంతా షేడ్ అయిపోయింది ఆల్రెడీ. చూడండి ఒకసారి. ఓకే, టాప్ షేడ్ అయిపోయింది. ఫ్రంట్ గ్లాస్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఇంకా ఫ్రంట్ రైట్ సైడ్ వచ్చేసి ఒక్క నిమిషం చూడండి, ఈ చెంప అయితే కొంచెం చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ డోర్స్ అయితే టచ్అప్స్ అయితే అయ్యాయి కానీ బాగున్నాయి. డోర్స్ అయితే ఎటువంటి రస్ట్ అయితే ఏం ఫామ్ అవ్వలేదు. ఒకసారి చూసేయండి. ఓకే, డోర్స్ అయితే కూడా బ్యాక్ దాకా కూడా చాలా బాగున్నాయి, పర్వాలేదు. అండ్ డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ ఏమీ లేదు. బంపర్ కానీ డిక్కీ కానీ ఏమీ లేదండి. అలాగే లెఫ్ట్ సైడ్ చూసేద్దాం. లెఫ్ట్ సైడ్ కూడా వచ్చేసి లెఫ్ట్ సైడ్ బ్యాక్ కొంచెం ఏదో లైట్ షేడ్ టైప్లో ఉంది. ఓకేనా, అవి తప్ప డ్యామేజెస్ అయితే ఏం లేవు. ఓకే, చూసేయండి లెఫ్ట్ సైడ్ కూడా. ఓకే, కింద రన్నింగ్ బోర్డ్ కూడా డెన్స్ అయితే కొంచెం లైట్ చూడండి, చిన్న స్పాట్ అయితే కనిపిస్తుంది నాకు. ఓకే, ఆ స్పాట్ తప్ప ఏం లేదు. ఓకే, ఎక్స్టీరియర్ అయితే బాగుందండి. వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అంతా బాగుంది. కొంచెం ఆ ఫ్రంట్ రైట్ సైడ్ చంపమే తప్ప మిగతా అంతా బాగుంది. అండ్ టైర్స్ వచ్చేసి ఒక 2 టైర్లు అయితే బాగున్నాయండి, మిగతా 2 టైర్లు అయితే బాగాలేవు. ఆ టైర్ వల్ల ఏం జరుగుతుందంటే ఫ్రంట్ రైట్ సైడ్ స్టీరింగ్ కూడా పక్కకు లాగేస్తుంది. ఎందుకంటే టైర్ అసలు బాగాలేదు, మేబీ హెయిర్ వచ్చేసింది, దానివల్ల లాగేస్తుంది. అండ్ వెహికల్ అయితే ఇంకా లైఫ్ అయితే ఎక్స్పైర్ అవ్వలేదు. 2005 కదా, నెక్స్ట్ ఇయర్ 2026 సెప్టెంబర్ దాకా ఉంది. ఆల్రెడీ రెన్యూవల్ చేసినట్టున్నారు. సో లైఫ్ అయితే ఉంది. అండ్ వెహికల్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. చాలా అంటే మరీ సూపర్ కాదు, ఓకే, ఈ మోడల్కి తగ్గట్టుగా ఉంది. సో ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి అండి. ఇదిగో చూసేయండి ఇంటీరియర్. సీట్ కవర్స్ అయితే కొంచెం బాగా డర్టీగా ఉన్నాయి, క్లీన్ చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు కొంచెం. ఫ్లోర్ మ్యాట్ అయితే లేదండి. అండ్ డోర్స్ అయితే మాత్రం డ్యామేజెస్ అయితే ఏమీ లేవు. ఓకే, ఒకసారి డాష్ బోర్డ్ చూడండి. డాష్ బోర్డ్ కూడా డ్యామేజెస్ అయితే ఏం లేవు, ఎక్కడ స్క్రాచెస్ పగలటాలు లాంటివి లేవు. ఈ ఫ్రంట్ రైట్ మిర్రర్కి మాత్రం అక్కడ క్యాప్ వస్తుంది, ఆ క్యాప్ మిస్ అయింది. సో ఈ వెహికల్ వచ్చేసి శాంత్రోలో పవర్ విండోస్ మామూలుగా కొన్ని బేసిక్ బళ్ళకి అయితే రావు, ఈ వెహికల్కి పవర్ విండోస్ వస్తాయి. సో ఈ వెహికల్కి 4 కూడా పవర్ విండోస్ అయితే వస్తాయండి. అండ్ పవర్ స్టీరింగ్ వస్తుంది. స్టీరింగ్ కూడా కంప్లైంట్ అయితే ఏమీ లేదు. ఇంకపోతే ఏసీ చిల్డ్గా ఉంది, కంప్లైంట్ అస్సలేదు. అండ్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి కంపెనీ ఫిట్టెడ్ కాదు, వీళ్ళు బయట వేయించారు, పైనీర్. ఓకే, అంటే షోరూమ్లో వేయించవచ్చు, బయట వేయించవచ్చు, బట్ కంపెనీ ఫిట్టెడ్ అయితే కాదు. అండ్ గ్లాసెస్ అయితే ఏ గ్లాస్ డ్యామేజెస్ అయితే లేవు. అలాగే రూఫ్ వచ్చేసి ఓకే, ఇది డర్టీ కాదు, అలాగని సూపర్ కూడా కాదు, ఇవి ఇంతే. ఇంకా ఇదొక టైప్ ఫ్యాబ్రిక్ అనమాట. మామూలుగా అన్ని కార్స్కి వచ్చేది వేరు, ఈ శాంత్రో చూసారా ఇట్లా డాట్స్గా. సో ఈ మోడల్ ఇది ఇంతే. ఇదైతే బాగుందండి. ఇంటీరియర్ అయితే నాకు బాగా నచ్చింది, పర్వాలేదు. ఎందుకంటే 2005 నుంచి ఇలా మెయింటైన్ చేశారు కాబట్టి పర్వాలేదు. ప్రజెంట్ అయితే వర్క్ అయితే ఏమీ లేదు. నేను చెప్పే కదా కొంచెం స్టీరింగ్ పక్క లాగుతుందని, అదొకటి మాత్రం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంజిన్ చూద్దాం రండి ఒకసారి. ఇదిగోండి చూసేయండి ఇంజిన్ అయితే బాగుంది, మరీ స్మూత్ రన్నింగ్ అయితే లేదు, బాగుంది. అలాగే ఎటువంటి ఇంజిన్ గ్యాస్ లీక్లు అయితే ఏమి రావట్లేదు. ఇక్కడ వాల్ డోర్ ప్యాకేజ్ నుంచి లైట్గా లీక్ అనేది కనిపిస్తుంది. అది ఆల్రెడీ క్లీన్ చేసినట్టున్నారు, ఎందుకంటే ఫ్రెష్ ఆయిల్ అయితే కాదు, ఇంతకుముందు ఆయిల్ లాగా కనిపించింది అది. సో ఆల్రెడీ క్లీన్ చేశారు అనుకుంటున్నాను నేను. సో ప్రజెంట్ అయితే లోపల రస్ట్ అయితే ఏం లేదు. మామూలుగా శాంత్రోలకి చూసారుగా ఇదంతా కూడా రస్ట్ వచ్చేసి మొత్తం హోల్స్ పడిపోయి ఉంటాయి ఇంత మోడల్ వెహికల్కి. బట్ దీనికి రస్ట్ అయితే ఫామ్ అవ్వలేదు. సో ఇంజిన్ కూడా పర్వాలేదు, నేర్చుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది వెహికల్, తక్కువ ప్రైస్ కాబట్టి. అండ్ వెహికల్ అయితే మాత్రం ఇంజిన్ పరంగా కూడా బాగానే ఉంది. చూసారుగా ఇంజిన్, ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఆల్ ఓవర్ బాగుందండి. 2005 మోడల్ అయినా కూడా వెహికల్ అయితే బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి కస్టమర్ చెప్పడం 1,10,000 చెప్పారు. నేను అంత ప్రైస్ బాగుందని చెప్పాను అతనికి. సో అతను ఫైనల్గా చెప్పడం వచ్చేసి 85,000 అయితే ఇస్తానన్నారండి. 85,000 మాత్రమే. ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. ఆ స్టీరింగ్ చెప్పా కదా కొంచెం సైడ్ లాగుతుంది, అది టైర్స్ వల్ల, అదొకటే మీరు చేసుకోవాల్సి ఉంటుంది, వేరే కంప్లైంట్స్ అయితే ఏం లేవు. వెహికల్ అయితే బాగుందండి.
ఈ వెహికల్ వచ్చేసి చిలకలూరుపేటలో కస్టమర్ దగ్గరే ఉంటుంది. మీకు కావాల్సిన డైరెక్ట్ నెంబర్ అయినా ఇచ్చేస్తాను, లేదా మీరు వచ్చి కార్ చూసుకున్నాక డైరెక్ట్గా మాట్లాడిస్తాను. నేర్చుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏసీ అంతా బాగుంది కాబట్టి ఆ చిన్న కంప్లైంట్స్ మీరు చేయించుకోవాలి. నాకు తెలిసి ఆ టైర్స్ అలైన్మెంట్స్ మొత్తం ఏదైనా ఒక 10,000 దాకా అవ్వచ్చు వెహికల్కి. అండ్ అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ వెహికల్ పాప మా కస్టమర్ OLXలో పోస్ట్ చేశారు. అయితే ఎవరో ఇంకో అతను ఆ పోస్ట్ ఫేక్ చేసి 68,000కే ఇస్తాయని తిరిగి OLXలో పోస్ట్ చేయడం జరిగింది. పాపం అది నమ్మి కొంతమంది ఒక 5,000 6,000 అట్లా అడ్వాన్స్ కూడా వేశారంట ఒక ఇద్దరు. అది నిన్న నాకు అతను చెప్పారు. నేనే OLXలో రిపోర్ట్ చేసి ఫ్రాడ్ పెట్టి ఆ పోస్ట్ తీపిచ్చాను. సో ఎవరు కూడా OLXలో కానీ వాటిలో కానీ కార్లు చూసి తక్కువ ప్రైస్ కోట్ చేశారని దయచేసి అడ్వాన్స్ ఎవరికి వేయకండి. డైరెక్ట్గా కార్ చూసుకొని కస్టమర్తో మాట్లాడి వేయండి. ఎందుకంటే దాని ద్వారా మీరు మనీ అనేది లాస్ అవుతారు. ఓకేనా? ఈ వెహికల్ అయితే బాగానే ఉందండి. చెప్పాక చిన్న చిన్న కంప్లైంట్స్ అయితే చేయించుకోవాలి. ఈ కారే కాదు, మనం కొన్న కార్లు అయినా లేదా మా ఫ్రెండ్స్ పెట్టిన కార్లు అయినా ఏదైనా నేను మైనస్ ఉంటే మైనస్ చెప్తున్నాను, ప్లస్ ఉంటే ప్లస్ చెప్తున్నానండి. ఈ ఓల్డ్ బండి కాబట్టి కొంచెం బాగాలేదని చెప్పాను. మళ్ళీ ఏంటి ఇది మంది కాదని బాగాలేదని చెప్పాను అనుకోబాకండి. వెహికల్ అయితే బాగానే ఉంది, బట్ చిన్న చిన్నవి చేసుకోవాలి. 2005 కదా, సో 5 మోడల్ ఆల్మోస్ట్ ఇంకంతకన్నా సూపర్ మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టమే. సో ఈ వెహికల్ అయితే బాగానే ఉందండి. ఈ వెహికల్ మీకు కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.